హాయ్ అందరికి. ఇజ్రాయెల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మొన్న మన యమన్ వాళ్ళు అక్కడ ఉన్న ఒక టెర్రరిస్ట్ గ్రూపు హోయితీ అనేది ఉంటుంది. వాళ్ళు ఊపుకోవచ్చా, మంచి మంచి వాళ్ళే దాని దగ్గరకోరు. యమన్ నుంచి డైరెక్ట్ వేసారు, ఏమంటారు, మిసైల్స్. అవి ఇజ్రాయెల్ టెల్ కొన్ని కొన్ని బిల్డింగ్లు దాకి డోమ్ సిస్టమ్ బాగానే ఉంటుంది కాబట్టి క్యాక్ చేసి కొన్ని దాకినాయి. కొంతమంది ఏదో లాస్ వచ్చింది బిల్డింగ్లు. మన లోపుంటారు ఇజ్రాయెల్స్. వాళ్ళు ప్రపంచంలో వాళ్ళని ఎవడేం బీకలేడు. పక్కన ఉన్న గాజా పాలిస్తేనే వాళ్ళ బీకలేకపోతే చుట్టుపక్కల అన్ని అరబ్ దేశాలు ఉన్నాయి, ఫుల్ రిచ్ దేశాలు ఉన్నాయి, అరబ్ కంట్రీస్. మరి ఎంటికలు కూడా బీకలేరు, ఏం చేయలేరు వాళ్ళు. అర్థమై కొడుకులు వాళ్ళు రిటాలిటీ ఇస్తారు, గట్టిగా ఇస్తారు, పెట్టారు స్పాట్ నాన్ స్టాప్గా. ఏమైనా ఎయిర్పోర్ట్లో తాళ్ళ గడాగడాలు వేసినాయి. 16 మంది ఏమో చచ్చిపోయారంట. 160 + 200 నియర్ కౌంట్కి సీరియస్ ఇంజురీస్ ఉన్నాయి. వాట్ ఎవర్, వాళ్ళు మాత్రం వినరు. దీని తోడు ఇంక ఈరోజు గాజాల ఫ్లీట్ అంట. ఏం బక్కల ఫ్లీట్ అలా మీకుతారా? 2 years అయింది. ఒక సీజ్ ఫైర్ అయ్యే వస్తుంది. ఈ ఓల్డ్ పీస్ లీడర్లు అడిగిపోరు. మీ ట్రంప్ అందరికీ పీస్ ట్రీటీ చేస్తాడు కానీ ఇలా గీయడు. నోబెల్ ప్రైజ్ ఈడ చేస్తే వస్తుంది కానీ వాడు ఓడు. చూసి అంటే ఏమనుకుంటారు ఈ కొడుకులు? వాళ్ళు ఒక సిస్టమే తయారు చేశారు. ఆ సిస్టమే వీళ్ళు కరెక్ట్ వాడని వాళ్ళు. ఎంత కింద వాడు రాకని 1000 జన్మలు ఎత్తినా వాళ్ళు తయారు చేసిన సిస్టమ్ని వీళ్ళు అట్లీస్ట్ అర్థంగా చేసుకోలేరు. వీళ్ళు ఇంకా తయారు చేస్తారు ఈ కొడుకులు. సీన్ లేదంతా. ఇజ్రాయెల్తో మామూలు కాదు, జూయిస్తో మామూలు కాదు. వాళ్ళు ఉంటుంది చూడు రిటారేటు. ఈరోజు ఒక న్యూస్ వచ్చింది, నేను ఇంకోటి అరబ్ కంట్రీస్ అంతా కలిసి 50 నేషన్స్ ఏమో ఉన్నాయి. అది ఒక నాటోలో అంట, ఇస్లామిక్ నాటో, ఇజ్రాయెల్ మీద ఫుల్ స్కేల్ వార్ అంట. ఒకే రోజుల దేశం ఏర్పడి 1 dayలోనే నెక్స్ట్ డే యుద్ధం స్టార్ట్ అయితే 6 దేశాలను ఓడించారు. గన్నులే సకాలే వాళ్ళ దగ్గర, నాటు తుపాకులు అవే ఉండే. సెకండ్ హ్యాండ్ గన్లు అంతా ఆ నాజీ వారు యూజ్ చేసినాయి. జర్మనీవి సెకండ్ హ్యాండ్లో బ్లాక్లో కొనుక్కొని ఊపిరు అప్పుడే. ఇప్పుడు నా టెక్నాలజీ ఉందారా మీకు? నిజం చెప్పండి. చుట్టుపక్కల దేశాలు పిచ్చిపుక్ దేశాలు, సినిమా లేదా, ఊపుతారు వాళ్ళు. ఊపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా. సిగ్గుంటే ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దొక్కింది, నాకు కొట్టి వస్తుంది 2 years నుంచి కంటిన్యూస్గా. అంటే అంత టెర్రరిస్ట్లే. మళ్ళీ ఈ టెర్రరిస్ట్లనే వీళ్ళు ముందుకు రారు. టెర్రరిస్ట్లకి ఫండింగ్ ఇచ్చి ఎంకలకలు చేపిస్తారు. వాళ్ళు కూడా దేశంలోకి ఏదో నడుస్తారు. ఇరాన్ పెట్టారు, ఇరాన్కి న్యూక్లియర్ ప్లాంట్లో చేసింది ఇరాన్ గొప్ప పెద్ద దేశం చుట్టుపక్కల. దాని బీకలేరు వాడు. వాళ్ళ ఇండియా బీకరు. పైసలు ఉన్న సౌదీ అరేబియా అంతా వాళ్ళకి ఫ్రెండ్షిప్ అలయన్స్లు ఉన్నాయి. ఒకప్పుడు రిజెక్ట్ చేసారు కానీ ఇప్పుడు అంతా బిజినెస్. నేను చెప్పాల్సింది ఏందనుకుంటున్నా అంటే, ఆ దేవుడు దిగొచ్చిన అరబ్ కంట్రీస్ అంత నాటో ఫామ్ అయ్యి యుద్ధానికి పెట్టిన ఫండింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అరబ్ కంట్రీస్ దగ్గర ఆయిలమైన పైసలు వేసిన ఇజ్రాయెల్ ఇంచు భూమి కొట్టలేరు, ఇంచు భూమి తీయలేరు. దట్ ఇస్ కాల్ ఇజ్రాయెల్. చూద్దాం రేపు ఏం చేస్తారు సినిమా. ఏం జరిగి కొడుకులు పక్కన అరబ్ దేశాలకు సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ పీస్ ట్రీటీ చేయండి రా బాబు. సీజ్ ఫైర్ అది చేయరు మీరు. మీకు కావాలి ఒక పెద్ద బిజినెస్ స్కేల్ వారు. ఎన్నో ఆస్తాలు ఉన్నాయి, ఎన్నో చేతులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అట్లా అంతే. ఈ సామాన్య జనాలకు తెలివే కానీ ఈ స్టేటస్లు పెడతారు ఈ కొడుకులు, అంతే. ఇంకేం చేయలేరు ఈ కొడుకు. ఇక్కడ పెడతారుగా సేవ్ ప్యాలెస్తీన్, పెప్సీలు తాగొద్దు, కోకులు తాగొద్దు, ఇజ్రాయెల్ కంపెనీ అంటే ఫోన్లే వాళ్ళు కనబెట్టారు. రావులే ఇన్స్టాల్ అంతా వాళ్ళే. ఏం చేయలేవు వాళ్ళని. మా సిస్టమ్ వాళ్ళు చేసిన సిస్టమ్లో నువ్వు అర్థం చేసుకోవడం. సిస్టమ్ తయారు చేస్తారా అలా మీరు? అది పెట్టడం అవుతుంది. బట్ వాట్ ఎవర్, ఇజ్రాయెల్ ఊకోదు. స్టార్ట్ చేస్తుంది మళ్ళీ. ఇచ్చారుగా మొన్న వాళ్ళు ఏమంటారు, ఎమ్ఐన్లో దాచుకున్న హౌతీ టెర్రరిస్ట్ వాళ్ళని ఓందో లేపు పడేసారు వానికి కమాండర్ని. కొన్ని చాలా మంది రాదు. ఇంకా రైట్ బాయ్. అప్డేట్స్ ఇస్తూ ఉంటారు.